అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్ గోల్డెన్ డోమ్. ఈ గోల్డెన్ డోమ్ తో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ, అదే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఓ కీలకమైన ముందడుగు పడింది. అమెరికా వైమానిక దళం బుధవారం నాడు అణుబాంబు మోసుకెళ్లగల మినిట్ మ్యాన్ 3 మిసైల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఈ టెస్ట్ కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మిసైల్లో ఎలాంటి అణుబాంబులు పెట్టలేదట. ఇది కేవలం ప్లాన్ ప్రకారం చేసిన ఒక నిరాయుధ పరీక్ష మాత్రమే అని అమెరికా తెలిపింది. అమెరికా వైమానిక దళం చెప్పిన దాని ప్రకారం ఈ క్షిపణి ఏకంగా 6,750 కిలోమీటర్లు, అంటే సుమారు 4,200 మైళ్ళు ప్రయాణించిందట. అది కూడా గంటకు 24,000 కిలోమీటర్లు. మైళ్లలో చెప్పాలంటే గంటకు 15,000 మైళ్ళ వరకు ఊహించని వేగంతో దూసుకెళ్లి మార్షల్ దీవుల్లోని క్వాజలెయిన్ ఆటోల్ దగ్గరున్న రొనాల్డ్ రీగన్ బ్లాస్టిక్ డిఫెన్స్ టెస్ట్ సైట్ కి చేరుకుంది. ఈ మిసైల్ ప్రయోగానికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు అమెరికన్ అధికారులు. అయితే ఈ ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్ టెస్ట్ మన దేశం అణుశక్తిలో ఎంత పవర్ఫుల్ అని చూపిస్తుంది. మినిట్ మ్యాన్ 3లో భాగమైన 3 రకాల వ్యూహానికి మనం ఎంత కట్టుబడి ఉన్నామో దీని ద్వారా తెలుస్తుంది అని అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండర్ జనరల్ థామస్ బ్యూసియర్ అన్నారు. ఈ టెస్ట్ అంటే ఒక డమ్మీ పరీక్ష మాత్రమే. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాటికి ఇది ఎలాంటి కౌంటర్ కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ మినిట్ మ్యాన్ 3 క్షిపణి 1970ల నాటిది. దీనికి ఒకే ఒక మార్క్ 21 రీఎంట్రీ వాహకం ఉంటుంది. ఇది మామూలుగా అణుబాంబును మోసుకెళ్లగలదు. గతంలో కూడా దీన్ని చాలా సార్లు టెస్ట్ చేశారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి టెస్ట్ ఒకటి జరిగింది. అమెరికా వైమానిక దళం ఈ మినిట్ మ్యాన్ ను త్వరలోనే సెంటినల్ వ్యవస్థతో మార్చాలని చూస్తోంది. అయితే ఇప్పటి వరకు మినిట్ మ్యాన్ 3 మిసైల్ వ్యవస్థను పనిలో పెడతామని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పాకిస్తాన్తో గొడవైనప్పుడు భారత్ కూడా ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థతో వాళ్ళ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంది. ట్రంప్ మంగళవారం ప్రకటించిన దాని ప్రకారం గోల్డెన్ డోమ్ పేరుతో ప్రపంచం మొత్తం మీద శత్రుదాడుల నుంచి రక్షించుకునేందుకు ఓ పెద్ద మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి మొదట $25 బిలియన్, అంటే మన లెక్కలో దాదాపు 1,50,000 కోట్లు కేటాయించారు. అయితే మొత్తం ప్లాన్ పూర్తవడానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. భూమిపైన నుంచి, అంతరిక్షం నుంచి వచ్చే హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్ల వరకు అన్ని రకాల దాడుల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందట. ఈ వ్యవస్థను 2029 కల్లా, అంటే ట్రంప్ రెండోసారి పదవీ కాలం చివరి నాటికి సిద్ధం చేయాలని వీళ్ళు చూస్తున్నారు. ఇజ్రాయెల్ కు ఉన్న ఐరన్ డోమ్ లాగానే అమెరికాకు ఈ గోల్డెన్ డోమ్ ఉండాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్లాన్ ను అమలు చేయడంలో 3 పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయని అంటున్నారు రక్షణ నిపుణులు. అవి ఖర్చు, నిర్మాణం, రాజకీయం. ఈ 3 దాటితేనే ఇది సాధ్యమవుతుంది అని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా అమెరికా తాజాగా చేసిన ఈ క్షిపణి ప్రయోగం ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్లాన్ కు ఒక పెద్ద ముందడుగుగా నిలిచింది. అమెరికా తమ అణుశక్తిని చూపించడమే కాదు, భవిష్యత్తులో తమ దేశానికి వచ్చే ఎలాంటి ముప్పుల నుంచైనా రక్షించుకోవడానికి ఎంత దూకుడుగా సిద్ధంగా ఉందో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది.